శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అంటే సమర్పణ అంటే చాలామంది అనుకునేది ఏంటంటే, నా హృదయంలో దేవుడున్నాడు, దేవునికి ఎప్పుడో నేను సమర్పించుకున్నాను అని అనుకుంటారు. ప్రియులారా, మీ హృదయంలో దేవుడుంటే మీ శరీరము దేవుని కొరకే జీవిస్తుంది. నీవు నడిచే దారుల్లో, నీవు చేసే పనుల్లో దేవుని మహిమపరచబడాలి, ప్రత్యేక విధానంలో మాట్లాడాలి. ప్రభు మీతో ఆశపడుతున్నాడు. ప్రియులారా, సజీవ యాగముగా మిమ్మును మీరు సమర్పించుకునుడి. మిమ్మును మీరు సమర్పించుకోవటం అంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? మీ శరీరములను ఆయనకి సమర్పించుకోవాలి అని అర్థం. నిజముగా దేవుడు మీ హృదయంలో ఉంటే మీ శరీరం లోకంలో ఉండలేదు. దేవుడు నీ హృదయంలో ఉంటే నీవు దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండలేవు. దేవుడు నీ హృదయంలో ఉంటే నీవు మోకరించి ప్రార్థన చేయకుండా ఉండలేవు. దేవుడు నీ హృదయంలో ఉంటే బైబిల్ చదవకుండా ఉండలేవు. దేవుడు నీ హృదయంలో ఉంటే నీవు ఇతరులను ప్రేమించకుండా ఉండలేవు. ప్రియులారా, ఈరోజు అలాంటి ఆధ్యాత్మికమైన లక్షణాలను నీ శరీరంలో లేవు అంటే నీ హృదయంలో సంపూర్ణంగా దేవునికి నీవు సమర్పించుకోలేదని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకోవాలి. మనం ఆయనకి సమర్పించుకోవటం ద్వారా దైవ దీవెనలు పొందగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో లేవియా కాండం అంతా కూడా అర్పణల గురించే తెలియజేస్తుంది. లేవియా కాండంలో మీరు గమనించినట్లయితే గనక లేవియా కాండం అంతా కూడా మనం సమర్పించుకునేటప్పుడు ఎలా సమర్పించుకోవాలి, ఏ పాపము నిమిత్తమై ఎలా అర్పణ చేయాలి అన్నటువంటి విషయాలను చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అవును, లేవియా కాండం 1:14 మాట్లాడుతున్న మాట బట్టి, అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనైదలా అంటే మనము దేవునికి సమర్పించుకునేటప్పుడు దహన బలిగా మనం సమర్పించుకోవాలి అని తెలియపరుస్తోంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఉపవాస కూడికలో మనంతట మనమే సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని యొక్క మహిమార్థకరమై జీవిద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యముగా ప్రభా మా హృదయంలో మీరు ఉండాలి నాయన. నీ తలంపులను బట్టి ఈ మాటలు వింటున్న వారందరూ కూడా సమర్పించుకుని జీవించుకున్న వారుగా తండ్రి సహాయం చేయండి. ఎవరికి ఏ అవసరతలు ఉన్నా కూడా మీరు సహాయం చేసే దేవుడు అయినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ, ప్రభా మేమంతటా కూడా మేము సమర్పించుకుని ముందుకు సాగునట్లుగా సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిన యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.